మీరు పాన్ అండ్ మాస్టర్బేషన్ ఆపేద్దామని చాలా సార్లు అనుకున్నారు. కానీ ప్రతిసారి ఫెయిల్ అయ్యారు. ఇలా చాలా సార్లు ట్రై చేస్తారు అండ్ ప్రతిసారి ఏదో ఒక పాయింట్‌లో ఫెయిల్ అవుతారు. దీనివల్ల మీ ఫోకస్ తగ్గిపోతుంది. రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. రియల్ లైఫ్ సెక్సువల్ హెల్త్ పాడవుతుంది. మీ లైఫ్‌లో సాటిస్ఫాక్షన్ క్వాలిటీ అనేది ఫుల్‌గా తగ్గిపోతుంది. ఈ వీడియోలో నేనేం చెప్తా అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందులో ఎందుకు చిక్కిపోతారు? అండ్ తర్వాత మీకు ఒక ఫ్రేమ్‌వర్క్ చెప్తా. విత్ విచ్ యూ కెన్ క్విట్ దిస్ అడిక్షన్ అండ్ బికమ్ మోర్ సక్సెస్‌ఫుల్ ఇన్ లైఫ్. సో ఫస్ట్ అసలు మనం మాస్టర్బేట్ ఎందుకు చేస్తాం చూద్దాం. ఇది తెలియాలంటే ఫస్ట్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో చెప్తా మీకు. మనం ఎప్పుడైనా ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తే దాని ద్వారా డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఈ డోపమైన్ ఎంత ఎక్కువ వస్తే బ్రెయిన్ అంతలా యాక్టివిటీ చేయాలనుకుంటుంది. మనం మాస్టర్బేట్ చేసేటప్పుడు వచ్చే డోపమైన్ లెవెల్స్ మనం వేరే ఏ యాక్టివిటీ చేసినా సరే వచ్చే డోపమైన్ లెవెల్స్ అన్నిటికన్నా చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ సేమ్ మనం సెక్స్ చేస్తే ఎంత వస్తుందో అంత వస్తుంది. సో ఇది హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ డోపమైన్ వీ కెన్ ఎవర్ గెట్. కానీ ఇక్కడ బ్రెయిన్కి ఏది రైటో ఏది రాంగో తెలియదు. నాకు తెలిసిందంతా ఒకటే, నాకు ఈ యాక్టివిటీ చేస్తే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ డోపమైన్ వస్తుంది, సో అర్జ్ క్రియేట్ చేసి మళ్ళీ మళ్ళీ ఇదే యాక్టివిటీ చేయాలి అనేలా చేస్తుంది. ఇప్పుడు ఇంత డోపమైన్ వస్తే ప్రాబ్లం ఏంటి అసలు మనకి? మన లైఫ్లో ఏదైనా ప్రొడక్టివ్ థింగ్ చేసామనుకోండి, లైక్ రన్నింగ్ చేయడం, లేదా బాడీ పెంచడం, ఆర్ సొంత బిజినెస్ పెట్టడానికి ఏమైనా యాక్షన్స్ తీసుకోవడం, ఇలా మనం ఏ యాక్టివిటీ చేసినా సరే మనకు డోపమైన్ రిలీజ్ అవుతుంది. కానీ ఇక్కడ చిక్ ఏంటంటే మనం ఏ యాక్టివిటీ అయినా చేస్తే వచ్చే డోపమైన్ లెవెల్స్ మాస్టర్బేట్ చేస్తే వచ్చే డోపమైన్ లెవెల్స్కి అసలు మ్యాచ్ అవ్వవు. సో మన లైఫ్లో ప్రొడక్టివ్ థింగ్స్ చేస్తున్నా సరే దే వాంట్ మేక్ అస్ హ్యాపీ. ఎందుకంటే మనం మన బ్రెయిన్కి ఒక స్టాండర్డ్ క్రియేట్ చేసాం, ఇదే మన డోపమైన్ లెవెల్ అన్నట్టు. మనకి ఇప్పుడు రోజు 1000 రూపీస్ వస్తున్నాయి అనుకోండి, సడన్గా ఒకరోజు 100 రూపీస్ వస్తే మనం సంతోషంగా ఫీల్ అవుతామా? లేదు కదా. ఇది కూడా అంతే. ప్రాబ్లం ఏంటంటే ఈ హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ డోపమైన్ మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది. మాస్టర్బేట్ చేయడానికి మనకు డబ్బులు ఖర్చు అవ్వవు, టైం ప్రాబ్లం ఉండదు, లొకేషన్ ప్రాబ్లం ఉండదు, అండ్ ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు డూ. సో దీనివల్ల మనం కొంచెం లైట్గా కష్టమైన రన్నింగ్కి వెళ్దాం అనుకుంటే మన బ్రెయిన్ అనుకుంటుంది, ఏంటిడు ఎంత తక్కువ డోపమైన్ వచ్చే యాక్టివిటీ కోసం ఎంత కష్టపడిపోతున్నాడు, ఏం కష్టపడకుండా మాస్టర్బేట్ చేస్తే ఎక్కువ డోపమైన్ వస్తుంది కదా, సో అదే మనకు బెస్ట్ అనేసి మన అడ్జస్ట్ క్రియేట్ చేస్తుంది. సో అసలు దీనికి మనం ఏం చేయగలం? మనందరికీ తెలుసు దీన్ని ఆపేయాలని, కానీ ఎందుకు ఆపాలి? ఇప్పుడు మీరు గిల్టీ ఫీల్ అవుతారు, బ్లా బ్లా బ్లా, అదే షిట్ నేను చెప్పను, ఎందుకంటే అదంతా మీకు తెలుసు. అయినా సరే మీరు మాస్టర్బేట్ చేయడం ఆపలేకపోయారు. ఇప్పుడు కాసేపు హానెస్ట్గా మాట్లాడదాం. మీరు పాన్ చూసినప్పుడు, మాస్టర్బేట్ చేసినప్పుడు, లేదా ఇన్స్టాగ్రామ్లో ఏదైనా సాఫ్ట్ పాన్ ఎక్స్పోజింగ్ రీల్స్ చూసినప్పుడు, ఇలాంటివి ఏవి చూసినా మీ దగ్గర నుంచి ఫ్రీగా అటెన్షన్ దొబ్బేస్తున్నారు. మీరు కూడా అటెన్షన్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. మీ అటెన్షన్ ఎంత వాల్యుబులో తెలుసా మీకు అసలు? మీ అటెన్షన్ రైట్ థింగ్స్ మీద పెడితే మీ లైఫ్ చాలా చాలా మారిపోద్ది. అలానే మీ అటెన్షన్ రాంగ్ థింగ్స్ మీద పెడితే మీ లైఫ్ అంతకన్నా ఎక్కువ ఎంజీ అయిపోద్ది. ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ అటెన్షన్ ఉందో వాడే రిచెస్ట్ పర్సన్. ఒకసారి మీరే ఆలోచించండి. ఇప్పుడు వరల్డ్ అటెన్షన్ అంతా ఎలాన్ మస్క్ మీద ఉంది కాబట్టే కదా అతను అంత పవర్ఫుల్ అయ్యాడు. సేమ్ వే మీరు కూడా అంతే. మీ అటెన్షనే మీ దగ్గర ఉన్న రిచెస్ట్ థింగ్. ఇప్పుడు మీరు ఏదో ఒక పాన్ వెబ్సైట్ చూస్తున్నారు అనుకోండి, ఆ వెబ్సైట్ వాళ్ళు డబ్బులు ఎలా ఏం చేస్తారు? మీరు చూసే ప్రతి వీడియో పైన యాడ్స్ వస్తాయి. మీరు ఎన్ని వీడియోస్ చూస్తే అన్ని యాడ్స్. వాళ్ళు ఎన్ని యాడ్స్ చూపిస్తే వాళ్ళకి అంతరాని మీ అటెన్షన్ నుంచి వాళ్ళు ఫ్రీగా డబ్బులు దొబ్బేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో కూడా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మోడల్స్ చేసే ఎక్స్పోజింగ్ రీల్స్ అవి చూస్తామా, దాన్నే సాఫ్ట్ పోర్న్ అంటాం. మీరు ఇచ్చే అటెన్షన్ బట్టి వాళ్ళ వ్యూస్ పెరుగుతాయి. వాళ్ళ వ్యూస్ పెరిగితే వాళ్ళకి బ్రాండ్ కొలాబరేషన్స్ వస్తాయి. వాళ్ళకి వ్యూస్ పెరగాలంటే వాళ్ళు కొంచెం బట్టలు ఇప్పాలి. వాళ్ళు బట్టలు ఇప్పితే మీరు చూస్తారు. సో మీరు చూడడం వల్ల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. ఇన్ రిటర్న్ మీకేం వస్తుంది? ఓన్లీ గిల్టీ అండ్ టైం వేస్ట్. అసలు మన లైఫ్లో పర్పస్ ఎక్కడ ఉంది, డిసిప్లిన్ ఎక్కడ ఉంది? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ బ్రో. మీ లైఫ్లో ఏ ఏరియాలో అయినా సక్సెస్ అవుదామంటే డిసిప్లిన్ ఇస్ ద నెంబర్ 1 కీ. మీరు లైఫ్లో ఒక విషయంలో ఎలా ఉంటారో అన్ని విషయాల్లో అలానే ఉంటారు. ఈదర్ యు ఆర్ డిసిప్లిన్ ఇన్ ఎవ్రీథింగ్ ఆర్ యు ఆర్ నాట్, అంతే. దర్ ఈజ్ నో ఇన్ బిట్వీన్. సో ఎందుకు ఆపాలి అనేది తెలుసుకున్నాను. ఇప్పుడు ఎలా ఆపాలో చెప్తాను. ఫ్యూ స్టెప్స్ చెప్తా. స్టెప్ 1 ఏంటంటే యాడ్ మీనింగ్ టు యువర్ లైఫ్. ఇప్పుడు మీ బ్రెయిన్లో ఏం ఫిక్స్ అయ్యి ఉందంటే మాస్టర్బేషన్ ఇస్ మై మీనింగ్ టు మై లైఫ్ అని ఉంది. ఎందుకంటే మీరు కన్సిస్టెంట్గా జిమ్కి వెళ్ళరు, రోజు కన్సిస్టెంట్గా మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోరు, కన్సిస్టెంట్గా బాగా చదువుకొని టాప్ మార్క్స్తో పాస్ అవ్వరు. ఆల్ యూఆర్ డూయింగ్ ఈజ్ మాస్టర్బేటింగ్, డైలీ మాస్టర్బేటింగ్. బ్రెయిన్ ఏం తప్పు చేయట్లేదు, మనం చేసే యాక్టివిటీస్ని బేస్ చేసుకుని అది అడ్జస్ట్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ యాక్టివిటీని ఏదైనా యూస్ఫుల్ మీ లైఫ్కి ఉపయోగపడే యాక్టివిటీతో రీప్లేస్ చేయాలి. ఐ రియల్లీ డూ ఫీల్ దట్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ సంథింగ్ స్పెషల్ ఇన్ దెమ్. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఏదో ఒకటి అచీవ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉంటుంది, కొంతమందికి ఇంట్లో వాళ్ళకి కొత్త ఇల్లు కట్టాలని ఉంటుంది, కొంతమందికి మంచి బాడీ పెంచుకోవాలి, సిక్స్ ప్యాక్ తెచ్చుకోవాలని ఉంటుంది, కొంతమందికి సొంత బిజినెస్ పెట్టాలంటుంది. ఇలా ఏదో ఒకటి అచీవ్ చేయాలనే కోరిక ఎవరో ఒక అందరికీ ఉంటుంది. ఈ కోరికను మీ లైఫ్లో పర్పస్గా మార్చండి. ఇప్పుడు చాలామంది అంటారు, నా లైఫ్కి మీనింగే లేదురా బాబు, లైఫ్లో ఏం చేస్తున్నానో నాకే తెలియదు అంటారు. తమ్ముడు, దేవుడు వచ్చి నీ లైఫ్లో ఇదే నీ లైఫ్ మీనింగ్ అని ఏమేం చెప్పడు. యూ హ్యావ్ టు యాడ్ మీనింగ్ టు యువర్ ఓన్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇప్పుడు బిజినెస్ పెట్టాలి అనేది మీ గోల్ అంటే దాని మీద వర్క్ చేయి. ఎలా, ఏంటి, ఎప్పుడు, అన్ని పాసిబిలిటీస్ చూడు, ఏం చేయాలో తెలుసుకొని అంతా చేసే. ఇది అయిపోయింది మన ఫస్ట్ స్టెప్.
ఇప్పుడు సెకండ్ స్టెప్, మీకు లైఫ్లో ది బెస్ట్ ఉమెన్ కావాలంటే ఇది అర్థం చేసుకో. మీకు అట్రాక్షన్ ఒక సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను విను. వీ అప్రిషియేట్ అదర్స్ హూ హ్యావ్ వాట్ వీ వాల్యూ. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం ఎవరినైనా చూసి ఇన్స్పైర్ ఆర్ అడ్మైర్ ఎప్పుడు చేస్తాం? మనకి ఇంపార్టెంట్ అనుకునే క్వాలిటీస్ వాళ్ళలో బాగా ఉంటే అప్పుడు మనం వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ షారుఖ్ ఖాన్ కోసం మాట్లాడదాం. షారుఖ్ ఖాన్ ఎందుకు ఇంత లౌడ్ పర్సన్ ఆర్ ఇంత సక్సెస్ఫుల్ అయ్యాడో తెలుసా? ఆయన దగ్గర ఫేమ్ ఉంది, మంచి పర్సనాలిటీ ఉంది, మంచి డబ్బులు ఉన్నాయి, గ్రేట్ ఫ్యామిలీ ఉంది, మంచి ఫిజిక్ ఉంది, ఎలా మాట్లాడాలో తెలుసు, అందరినీ ఎలా ఎంటర్టైన్ చేయాలో తెలుసు. ఇన్ని సూపర్ క్వాలిటీస్ ఉన్నాయి ఆయనలో. ఇప్పుడు ఈ క్వాలిటీస్ నచ్చే మనుషులు ఎవరికైనా షారుఖ్ ఖాన్ ఆటోమేటిక్గా నచ్చేస్తాడు. అలానే విరాట్ కోహ్లీ గారు మంచి బాడీ ఉంది, లైఫ్లో బాగా సక్సెస్ అయ్యాడు, ధోని లాంటి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, మనీ ఉంది, బ్రాండ్ కొలాబరేషన్స్ చేస్తాడు. ఈ జనరేషన్లో ఎవరికైతే క్రికెట్ బాగా ఇష్టమో వాళ్ళకి ఆటోమేటిక్గా కోహ్లీ నచ్చుతాడు. ఇట్ ఈస్ ద సేమ్ విత్ ఉమెన్ ఆల్సో. ప్రతి అమ్మాయికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఆ డిఫరెంట్ క్వాలిటీస్ అన్నీ ఒక మనిషిలో ఉంటే ఆటోమేటిక్గా మనిషి అంటే అమ్మాయికి అట్రాక్షన్ పెరుగుతుంది. ఆ వాల్యూ ఏదైనా అవ్వచ్చు. కొంతమందికి అబ్బాయిలు హానెస్ట్గా ఉంటే నచ్చుతారు, కొంతమందికి అబ్బాయి లుక్స్ బాగుంటే నచ్చుతాడు, కొంతమందికి అబ్బాయి లైఫ్లో సక్సెస్ అయినోడు ఉంటే అమ్మాయిలకు నచ్చుతారు, కొంతమందికి అయితే స్పెసిఫిక్ టాలెంట్ లైక్ డాన్సింగ్ లేదంటే గిటార్ వాయించడం ఇలాంటివి వచ్చిన వాళ్ళు నచ్చుతారు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు కొంచెం టైం తీసుకో. ఒక్కడివే ఉండి అసలు నాకు కావాల్సింది ఏంటి ఆలోచించు. నా లైఫ్కి ఒక మీనింగ్ యాడ్ చేసుకోవాలి. మీ లైఫ్కి మీరు మీనింగ్ యాడ్ చేసుకోండి. మీ లైఫ్లో పర్పస్ ఏంటో తెలుసుకోండి. అది బిజినెస్ పెట్టడం అవ్వచ్చు, బాడీ పెంచడం అవ్వచ్చు, కంటెంట్ క్రియేషన్ చేయడం అవ్వచ్చు, జాబ్ అప్గ్రేడ్ అవ్వడం, జాబ్ తెచ్చుకోవడం, ఏదైనా అవ్వచ్చు. లైఫ్లో నీకు నచ్చింది చేస్తే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నీ లైఫ్ క్వాలిటీ మారుతుంది. అండ్ అలాంగ్ దిస్ జర్నీ యూ విల్ స్టార్ట్ అట్రాక్టింగ్ రైట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఫర్ యూ. మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు, గర్ల్ ఫ్రెండ్ దొరుకుద్ది, మంచి ఆడియన్స్ దొరుకుతారు, వాట్ నాట్. అసలు నీకు నచ్చింది నువ్వు చేస్తూ ఉంటే నువ్వు వెళ్ళే దారిలో నీకు సేమ్ కైండ్ ఆఫ్ పీపుల్ తప్పకుండా తగులుతారు. ఇప్పుడు థర్డ్ స్టెప్కి వెళ్దాం. స్టెప్ 3 ఈస్ డిటాక్స్. ఈ రోజుల్లో మీరు ఎక్కడ చూసినా పాన్ చూస్తే ట్రిగ్గర్ అయిపోతారు. ఏ యాప్ ఓపెన్ చేసినా మీరు ట్రిగ్గర్ అవుతారు. రియల్ లైఫ్లో ఏదైనా సెక్సీగా ఉండే అమ్మాయి, కొంచెం చిన్న చిన్న బట్టలు వేసుకున్న అమ్మాయిని చూస్తే మీరు ట్రిగ్గర్ అయిపోతారు, మాస్టర్బేట్ చేయాలనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, ఎవరో అమ్మాయి కొంచెం సగం సగం బట్టలు వేసుకొని రీల్ పెడుతుందో చూసి ట్రిగ్గర్ అయిపోతాం, మాస్టర్బేట్ చేయాలనిపిస్తుంది. ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఎవరో అమ్మాయి కొంచెం క్లివేజ్ చూపిస్తూ ఫోటో పెడుతుంది, అది చూసి ట్రిగ్గర్ అయిపోతాం. ఇప్పుడు ఇలా ట్రిగ్గర్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? ఒకటి డిటాక్స్. ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయి, నీ ఫర్ యూ పేజ్కి వెళ్ళు, కనిపించే ప్రతి అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్ని నాట్ ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేయి. ఇన్స్టాగ్రామ్ అనుకుంటుంది, ఓకే ఈడు ఎవడో మారిపోయినట్టు ఉన్నాడు రా బాబు, ఈడు చూడకూడదు అనుకుంటున్నాడు కదా, ఇంక వీడికి ఇలాంటి అమ్మాయిలు కలిసి పంపించొద్దులే అనుకుంటుంది అది. సో మీకు ఎలాంటి మీ గోల్ ఏంటో దానికి సంబంధించిన క్రియేటర్స్, దానికి సంబంధించిన పేజెస్ని ఫాలో అవ్వండి. ఐ స్టిల్ రిమెంబర్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నేను మాస్టర్బేట్ చేయడం మానేయడానికి స్ట్రగుల్ అవుతున్నా ఆ టైంలో. అప్పుడు ఇన్స్టాలో కొన్ని నో ఫ్యాప్ పేజెస్ అండ్ ఫ్యూ టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అయ్యాను. బిలీవ్ మీ, దిస్ కంటెంట్ రియల్లీ మేడ్ మీ సో మచ్ స్ట్రాంగ్ అసలు. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చేసినట్టే ఎక్స్ యాప్ ఓపెన్ చేయండి, ఈ సెమీ న్యూడ్ ఫొటోస్ క్లెవేజెస్ పెట్టే అమ్మాయిలందరినీ సాఫ్ట్ బ్లాక్ చేసేయండి. ఇప్పుడు నిజం చెప్తున్నాను, వాళ్ళని ఫాలో అవ్వడం వల్ల మీకు ఒక్క రూపాయి ఉపయోగం కూడా ఉండదు మీకు. ఇప్పుడు ఫోర్త్ స్టెప్లోకి వెళ్దాం. ఫోర్త్ స్టెప్ ఏంటంటే బికమింగ్ అన్స్టాపబుల్. మీకు ఇక్కడ వరకు అర్థమైందంటే దేని మీద ఫోకస్ చేయాలి, దేని మీద చేయకూడదు అన్నీ అర్థమయ్యాయి. ఇప్పుడు తెలిసి అండ్ కావాల్సిన స్టెప్స్ తీసుకుంటే లైఫ్లో అన్స్టాపబుల్ అయిపోతావు. నువ్వేమైనా చేయగలవు, నీ బిజినెస్ పెట్టగలవు, బాడీ పెంచగలవు, ఏదైనా చేయగలవు. అసలు నీ డిసిప్లిన్ పెరుగుతుంది, కన్సిస్టెంట్గా ఉంటున్నావు, హార్డ్ వర్క్ చేస్తున్నావు నీ గోల్ కోసం, సెల్ఫ్ కంట్రోల్ ఉంది, నీకు ఇవన్నీ ఉంటే ఎవడాపుతాడు నిన్ను అసలు? చెప్పు. ఇప్పటివరకు మనం ఎందుకు చేస్తాం, ఎందుకు ఆపాలి, కొన్ని యాక్షనబుల్ స్టెప్స్ వీటన్నిటి కోసం మాట్లాడాం కదా. ఇప్పుడు మీతో చెప్పా కదా ఫ్రేమ్వర్క్ షేర్ చేస్తాను, అదే ఇది ఫ్రేమ్వర్క్ని సిఎస్ఐ ఫ్రేమ్వర్క్ అందాం మనం. సిఎస్ఐ, సి అంటే ఏంటి? కనెక్ట్. ఇప్పుడు మీరు ఈ పార్న్ ఆపాలి, మాస్టర్బేషన్ ఆపాలి అనుకున్నప్పుడు సేమ్ థాట్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు, అంటే సేమ్ నేను కూడా మాస్టర్బేషన్ ఆపాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. మీరు కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవ్వడానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫ్యూ టెలిగ్రామ్ గ్రూప్స్ అని చెప్పా కదా, టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి, నో ఫ్యాప్ గ్రూప్స్ అని. మన తెలుగులో కూడా ఒకటి ఉంటుంది, తెలుగు నో ఫ్యాప్ కమ్యూనిటీ అనేదో ఉంటుంది, సరిగ్గా గుర్తులేదు. ఐ రియలీ లైక్ దట్ గ్రూప్ అట్ దట్ టైం. ఎవరిదో తెలియదు కానీ ఎప్పుడైనా అడ్జస్ట్ వస్తే అందులో పెట్టేవారు, బ్రో నాకు మాస్టర్బేట్ చేయాలనిపిస్తుంది అంటే దానికి అందరూ మోటివేట్ చేసేవారు అనమాట. బ్రో ఒకసారి చేసుకున్న తర్వాత ఎలా ఆలోచిస్తావో ఆలోచించు, చెయ్యకు, అసలు నీ లైఫ్ గోల్ ఇది, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలని మోటివేట్ చేసేవారు. నిజంగా చాలా నచ్చేది నాకు అది. సో మీరు కూడా అలాంటి గ్రూప్స్ పేజెస్ ఫాలో అవ్వండి. ఇప్పుడు సిఎస్ఐలో సెకండ్ ఆల్ఫబెట్ ఎస్. ఎస్ అంటే సరెండర్. సరెండర్ దేని కావాలి? మీ లైఫ్లో ఏది ఇంపార్టెంట్ అనుకుంటున్నారో దానికి సరెండర్ అవ్వండి. అది మీ బిజినెస్ అవ్వచ్చు, ఫిట్నెస్ అవ్వచ్చు, దేవుడు అవ్వచ్చు, ఏదైనా మీకు ఏది లైఫ్లో ఇంపార్టెంట్ అనుకున్నారో దానికి కంప్లీట్ మీ 100% సరెండర్ అయిపోయింది, ఇంకా తప్ప మీకు ఇంకో లైఫ్ లేదన్నట్టు. ఇప్పుడు సిఎస్ఐలో లాస్ట్ వన్ ఐ. ఐ అంటే ఐడెంటిఫై. నీ ట్రిగ్గర్ పాయింట్స్ ఏంటో ఐడెంటిఫై చేయి. రోజు వాష్రూమ్కి ఫోన్ తీసుకెళ్ళడం వల్ల ట్రిగ్గర్ అవుతున్నావా? తీసుకెళ్ళడం మానే. నైట్ టైం ఇన్స్టా చూడడం వల్ల ట్రిగ్గర్ అవుతున్నావా? చూడడం మానే. నైట్ టైం ఫోన్ వాడడం వల్ల ట్రిగ్గర్ అవుతున్నావా? ఫోన్ వాడడం మానే.
నీ ట్రిగ్గర్ ఏంటో తెలుసుకొని ఆలోచించు. ఎప్పుడు ట్రిగ్గర్ అవుతున్నాను నేను, ఏం చేస్తున్నానని. సో అవి నువ్వు తెలుసుకొని దాని నుంచి మూవ్ ఆన్ అవ్వు. గైస్, ఒక్కసారి నిజం చెప్తున్నాను, మీరు నేను చెప్పింది ఫాలో అవ్వండి. ఈ మాస్టర్బేటింగ్ హ్యాబిట్ నుంచి మూవ్ ఆన్ అయితే మీ లైఫ్ చాలా 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 హ్యాపీగా మారిపోద్ది. మీ లైఫ్ చాలా చాలా టర్న్ అయిపోద్ది. ఒక 6 months మీరు ఇది మానేసి మీ గోల్ వైపు దృష్టి పెడితే చాలా సూపర్ మారిపోద్ది మీ లైఫ్. ఇది మీకు 6 months చేసిన తర్వాత మళ్ళీ ఇదే వీడియో కిందకి వచ్చి నన్ను అడగండి, బ్రో నేను 6 months చేశాను, నాకు నా లైఫ్ ఏం మారలేదు, ఏంటి ఇలా జరిగిందని నన్ను అడగండి, నేను మీకు సమాధానం చెప్తాను. సో ఐ హోప్ ఐ మేడ్ దిస్ కాంప్లికేటెడ్ థింగ్ వెరీ క్లియర్ అండ్ సింపుల్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా చేస్తుంటాను యూట్యూబ్లో. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Burning red.